తాడేపల్లి నరసాపురం రైల్వే లైలు పనులను ఐనవిల్లు మండలం సానపల్లి లంక గ్రామంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్, పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ హరీష్ మాథూర్ మాట్లాడుతూ, కోనసీమ ప్రజలు ఆకాంక్ష కోనసీమ రైలు పనులకు రైతులు సహకరించాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు కోర్టులను ఆశ్రయించడం కొంత జాప్యం జరుగుతుందని, అవి కూడా అధికారుల పర్యవేక్షణలో రైల్వే పనులను ముందుకు సాగేలా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. రైల్వే లైన్ ద్వారా నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకోవడం జరుగుతుందని వెల్లడించారు. అనంతరం రైల్వే పనుల కొరకు మెటీరియల్ నిలుపుకునేందుకు గ్రామంలో రైతులు ఇచ్చిన స్థలాన్ని ఎంపీ హరీష్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అక్కడ మా ప్రతినిధి కేజీరావు అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. ఏదో ఒక రోజులో ఖాళీ చేసుకుంటే ఇదేంటంటే రైలు ఎలాగే అవుతుంది తెలిసే ఇక్కడ దాకా వచ్చిందా? అంటే ఎలా వచ్చండి ఉండే నమస్తే. 203 కొబ్బరి వరకు రైల్వే చెప్పారు. ఒక తమ్ముడికి, ఒక చెల్లిది, ఒక తమ్ముడు, ఇంకొక చిన్న చిన్న అన్నయ్య గారు అబ్బాయి. మీరందరూ మొదటి నుంచి మీ ఫ్యామిలీ చెప్పారని మీరు సిట్టింగ్ చేయండి అని చెప్పేస్తాను. చెప్తాను అదే మాట మీ క్యారెక్టర్ మీరు చెప్పిన మా నాన్నకి మీ పని ఓకే ఫినిషింగ్ తీసేసుకోవడానికి దీనికన్నీ లైన్ అయిపోయాను. ఇప్పుడైనా మిమ్మల్ని ఆటాడమన్నారు మీరు. నేనేమన్నాను, కష్ట సుఖాలు అనేది ఇప్పుడే చెప్పేమని రైతులు. నేను మాట్లాడక్కర్లేదు. ఏమైనా కష్ట సుఖాలు ఉంటే ఇప్పుడే చెప్పామని మీ పని మీరు కట్టేసుకుని నేను రెడీ. నైట్ రెడీ. లోగో కిందకి లోగో 30 మీటర్లు గవర్నమెంట్ ల్యాండ్ 170 అక్కడికి వచ్చింది చేసుకుంటూ ఈ రోజున సాన్పల్లంక దగ్గర మనకి ఏమైనా ఎప్పటి నుంచో ఆగిపోయి ఉన్న రైల్వే ప్రాజెక్ట్ ఈ రోజున ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఆనాటి నుంచి రైతులు పడుతున్న సమస్యల గురించి కూడా వాటి గురించి కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అనేక సందర్భాల్లోని మేమైనా సరే, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు మన గిడ్డి సత్యనారాయణ గారు అయినా సరే రైతులతోని మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటూ, అలాగే మేము కలెక్టర్తో కూడా మాట్లాడుతూ ఈ ల్యాండ్ అక్విజిషన్ అనేది మనం త్వరలోనే పూర్తి చేసుకుంటే రేపన్నాడు ట్రాక్ వేయడానికి ఇవన్నిటినీ కూడా మనం పూర్తి చేసుకునే బాధ్యత చేసుకోగలుగుతామని కూడా తెలియచేయడం జరిగింది. దాంతోపాటు అలాగే మేము అప్పుడు వాళ్ళతో ఆశీర్వదించినప్పుడు ఈ ప్రాంతంలోని ఉన్న కోర్టు కేసులు ఇవన్నిటినీ కూడా వాళ్ళు తెలియచేయడం జరిగింది. వాటిని కూడా ఏ విధంగా మనం సాల్వ్ చేసుకోవాలని చెప్పి నేరుగా రైతులతోని కూడా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు పడుతున్న సమస్యలకి ఇప్పుడు దాకా ఈ రోజు వరకు ఎవరు పట్టించుకునే నాదులు లేదని వాళ్ళు తెలియజేస్తే ఖచ్చితంగా వాటిని అన్నిటినీ కూడా పరిష్కారం చూపించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా వాళ్ళకి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మీకు తెలుసు, ఈ ప్రాజెక్టులోని సుమారు 3 బ్రిడ్జ్లు రివర్స్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. వాటికి పిల్లర్స్ పూర్తయ్యాయి, కానీ దానిపైన చేయాల్సిన స్ట్రక్చర్ ఇప్పుడు దాకా కూడా పెండింగ్ ఉంది. అది పూర్తి చేయడానికి మనకి ఒక సుమారు 200 మీటర్ అడిషనల్గా కావాలనుకుంటే దాని గురించి ఈ రోజున అది వాళ్ళ రైతులను అడిగితే వాళ్ళే ముందుకు వచ్చి దాన్ని ఇవ్వడం జరిగింది. దానిని ఈ రోజు వాళ్ళందరితో మాట్లాడుతూ అదే యాజ్ వెల్ యాజ్ దాన్ని ఇన్స్పెక్షన్ చేయడం కూడా జరిగింది. మేము ఒకే మాట వాళ్ళందరికీ తెలియజేస్తాం, ఖచ్చితంగా ఈ రైల్వే ప్రాజెక్ట్లోని వాళ్ళందరితో తోడుగా మేము ఉంటామని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ,
వాళ్ళకి ఉన్న ప్రతి సమస్యకి మేము పరిష్కారం చూపిస్తామని కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది. ధన్యవాదాలు. పెద్దలు స్థానిక ఎంపీ గారికి మరియు గవర్నమెంట్ సభ్యులకు ఉన్నటువంటి కూటమి నాయకులకు అభిమానులకు ఈ ప్రాంత రైతాంగానికి మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కోటిపల్లి నుండి నర్సాపురం రైల్వే లైన్ ఇది ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. అయితే రైతుల యొక్క అబ్జెక్షన్స్ వల్ల ఈ వర్క్ పెండింగ్ పెట్టడం వల్ల అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకున్నటువంటి దాఖలు లేవని ఈ సందర్భంగా మాకు అర్థమవుతుంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెండింగ్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రత్యేకించి వాటి మీద దృష్టి తీసుకుని వాటిని ఎట్టి పరిస్థితుల్లో పరిష్కరించాలనే ధ్యేయంతో మన ప్రీతమ ఎంపీ గారితో నేను కూడా మాట్లాడి ఈ యొక్క పనుల్ని తత్వరలో పరిష్కరించాలనే ఉద్దేశంతో ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ క్రమంలోనే ఈరోజు ఈ రైల్వే లైన్ పునః పరిశీలన కోసం వచ్చాం. అయితే కొన్ని కారణాల వల్ల ఇది కోర్టులో ఉన్నటువంటి పెండింగ్ కేసెస్ వల్ల దీన్ని ప్రారంభించడం జరగదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క సమస్యలను తెలుసుకుని వారి యొక్క ఆలోచనల్ని వారి యొక్క సూచనల్ని తీసుకుని అతి త్వరలోనే దీనికి ఒక పరిష్కార మార్గం చేయడం కోసమని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో రైతులు మీరందరూ సహకరిస్తే తప్పనిసరిగా ఇది అతి త్వరలోనే ఈ వర్క్ స్టార్ట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి రైతులు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రైతులకు అధికారులకు మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మెట్లు ఎక్కడం జరిగింది. కోర్టుని ఆశీర్వదిస్తే వాళ్ళు మాకు దీని మీద ఒక స్టే విధించి దీనికి ఒక పరిష్కారం చూపిస్తారని చెప్పి మేము అక్కడ వేచి చూస్తున్నాం. కానీ మేము ఎప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ కి మేము అడ్డు రాలేదు, రావాలని మా ఆలోచన కూడా కాదు. మా బాధని ఎవరొకరు వింటే ఎవరొకరు దానికి ఒక పరిష్కారం చూపిస్తారని మాట వాళ్ళందరూ తెలియజేయడం జరిగింది. నేను అప్పుడు వాళ్ళందరికీ కూడా ఒకటే తెలియజేశాను. ఎందుకంటే అది ప్రతిసారి నేను వాళ్ళకి చెప్పాను. నేను అది ఎక్కడా కూడా నేను చాలా మంది నా మీద అంటారు ఇది మీరు ఎడిషనల్ గా బాధ్యత మీరు తీసుకున్నారని చెప్పి. కానీ నేను ఒకటే తెలియజేస్తా, మీకు ఆ నష్టపరిహారం ఇప్పించే బాధ్యత, ఎడిషనల్ కాంపెన్సేషన్ ఇప్పించే బాధ్యత నాదని కూడా మీ అందరు తెలియజేసుకున్నాం. ఎందుకంటే మీరందరూ అప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, 80% వరకు పే అవుట్స్ అయ్యాయి. కానీ మిగతాదంతా కూడా కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. కానీ మీ అందరికీ అప్పటి నుంచి ఈ సమస్యలు ఉన్నాయి. ఏదైనా సరే ఆనాడు ఆ మీటింగ్ లో కూడా మీ అందరికీ తెలియజేశాను. దానికి కట్టుబడి ఉన్నానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకున్నా. కానీ ఈ రోజున ఈ మీటింగ్ కూడా మీ అందరినీ కూడా రైతుల్ని కూడా ఒకసారి అడగడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు చూస్తే సుమారు 4-5 సంవత్సరాలు పట్టే పరిస్థితి ఉంది. దాన్ని ఇప్పటి నుంచే మనం ప్రారంభించుకోకపోతే చాలా వరకు మనం వెనక్కి పడిపోతాం. దాని గురించి ఈ రోజు మన రైల్వే వాళ్ళందరితో మాట్లాడుతూ సరే ఈ 3 బ్రిడ్జెస్ అయినా సరే మనం ఇక్కడున్న మన కోటిపల్లి నుంచి సాన్పుల్లంక బ్రిడ్జ్ అయినా లేకపోతే మన బోర్డర్ స్కూల్ అయినా మన డిండి అయినా ఈ బ్రిడ్జెస్ పిల్లర్స్ అయితే పూర్తి అయిపోయాయి. ఈ పిల్లర్స్ పైన వేయాల్సిన స్ట్రక్చర్ మనం పూర్తి చేసే బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి వాళ్ళు తెలియచేయడం జరిగింది. వాళ్ళు కూడా మాకు ముందుకు వచ్చి లేదు సార్ దానికి ఆల్రెడీ మనం టెండర్ కూడా ఫ్లోట్ చేసాం, టెండర్ కూడా అవార్డ్ అయ్యి ఆల్రెడీ దాని కాంట్రాక్ట్ కూడా అవార్డ్ చేసాం. కానీ దాన్ని పూర్తి చేయడానికి మీకు సాన్పుల్లంక దగ్గర సుమారు మనకి ఒక 200 మీటర్ల వరకు మనకి అడిషనల్ ల్యాండ్ కావాలని చెప్పి వాళ్ళు కోరడం జరిగింది. ఎందుకంటే ఈ స్ట్రక్చర్స్ వేయడానికి కూడా మాకు ఒక సుమారు 4 ఎకరాలు మాకు ల్యాండ్ కావాలి అక్కడ. అది వస్తేనే మేము అప్పుడు దాని వర్క్ మేము ప్రారంభించగలుగుతాం అని చెప్పి వాళ్ళు మాట్లాడితే
నేను అప్పుడు రైతులని వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఉన్న ల్యాండ్ ఓనర్స్ ని వాళ్ళని కూడా ఆస్వాదించడం జరిగింది. చెప్పాను ఇది పరిస్థితి, మాకు సుమారు అది ఒక 2 సంవత్సరాలు అది పూర్తవుతుంది. దాంతో పాటు మాకు ఇంకా బోర్డర్ స్కూల్ దిండి మూడింటిని పూర్తి చేయాలి. దీన్ని పూర్తి చేయడానికి మాకు ఈ 200 మీటర్లు మీ దగ్గర నుంచి మాకు ఈ ల్యాండ్ కావాలని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు లేదు సార్, మేము దానికి మీరు మాకు సహకరిస్తున్న దానికి గుర్తు పెట్టుకుని మేము ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదం నేను తెలుపుకుంటున్నానని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేసుకున్నా. ఎందుకంటే ఇవన్నీ రైతులు ఇవి ఒక్కటే కాదు, ఇక్కడి నుంచి మేము ఈ రోజుని 200 మీటర్లు ఈ స్ట్రక్చర్ గురించి మేము తీసుకున్నాం. కానీ రేపన్నాడు వేయాల్సిన మిగతా ట్రాక్ అన్నిటినీ కూడా ఎక్కడా కూడా మీకు ప్రభుత్వం మీకు తోడుగా ఉంటూ మీకు అండగా ఉంటూ మీకు న్యాయం చేసుకుంటూ అన్నిటినీ ల్యాండ్ అక్విజిషన్ చేస్తుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం. మీ అందరినీ కోరేది ఒకటే, మాకు సహకరించండి. మేము కూడా ఒకే ఒక ఆలోచన, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. రేపన్నాడు ఇక్కడ రైల్వే ట్రాక్ అనేది తీసుకురావాలనేది. ఇది అనేక సందర్భాల్లోని మన ప్రాంతాన్ని ఒక మంచి అభివృద్ధి వైపు నడిపిస్తుందని ఏకైక ఆలోచనతో ఇది ముందుకు తీసుకురావడం జరిగింది. దీంట్లోని అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. జిల్లా అధికారులైనా సరే, మేమైనా సరే, మాకు ఇక్కడ వేదిక పైన ఉన్న మా స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు, అలాగే మన అమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, మన ఐతాపతి ఆనందరావు గారు, అలాగే మన రాజోల్ ఎమ్మెల్యే గారు, మన దేవవార్ ప్రసాద్ గారు, మేమందరం కూడా ఈ ట్రాక్ లోని ఈ రైల్వే ట్రాక్ గురించి అందరూ కూడా కలిసి గట్టిగా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ట్రాక్ ని పూర్తి చేసే బాధ్యతగా మేము ముందుకు అడుగులు వేస్తున్నాం. కానీ ఎక్కడా కూడా ఎవరికి అన్యాయం చేసే పరిస్థితి అవ్వదు. దానికి మేము తోడుగా మీ అందరితో ఉండి న్యాయం చేస్తామని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకున్నాం. ప్రత్యేకంగా ప్రపంచ యావత్ జనాన్ని మనల్ని దుఃఖసాగరంలో ముంచి అటు అభివృద్ధి కార్యక్రమాలకి అటు ప్రజల అందరికీ కూడా దూరం అయిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి అభివృద్ధి ఏమాత్రం జరిగిందో మనందరికీ తెలుసు. ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ 2 సార్లు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం, తర్వాత మళ్ళీ ఎంపీగా కాంగ్రెస్ వాళ్ళు రావడం. ఈ రైల్వే పనులే కాదు, మనం శంకుస్థాపన చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పని కూడా చేపట్టి ముందుకు తీసుకెళ్లలేదు. మరి ఈ రోజు మన అదృష్టం పైనుంచి మన బాలయ్య గారి ఆశీస్సులతో ఈ రోజు మన హరీష్ బాబు ఎంపీగా మన ముందుండడం. మరి ఈ శాంతిలంకలో మరి స్థానిక శాసనసభ్యులు సత్యనారాయణ గారు కూడా ప్రజలందరి అన్ని విషయాలను అర్థం చేసుకుంటూ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని వారు ఎంతో